కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి రైతుల గోడు ఏమాత్రం పట్టడం లేదు. రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. మిర్చి, పొగాకు, మామిడి, చీని, అరటి, పసుపు, ఉల్లి, టమోటా ఇలా ఏ పైరుకు కూడా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు. నిన్న పత్తికొండ మార్కెట్లో టమోటా ధర కిలోకి రూపాయి. ఈ పరిస్థితుల్లో రైతు ఎలా బతకాలి? మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ప్రభుత్వాలు మార్కెట్లో ప్రవేశించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఆ బాధ్యతను విస్మరించాయి. కొంటామని చెప్పడమే తప్ప కొనింది లేదు, పెట్టింది లేదు. కేవలం మాటలతో కాలయాపన చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. దీనికి తోడు గోరు చుట్టు మీద రోకటి పోటుల రసాయనిక ఎరువుల ధరలు అమాంతంగా పెరిగాయి. 50 కేజీల పొటాష్ బస్తా ధర గతంలో 1530 రూపాయలు ఉంటే ఈ లోపల 1800 రూపాయలకు పెరిగింది. అంటే ఒకేసారి 265 రూపాయలు పెరిగింది. కాంప్లెక్స్ ఎరువు 10, 26, 26 గతంలో 1470 ఉంటే ఇప్పుడు 1800కు పెరిగింది. అంటే 330 రూపాయలు పెరిగింది ఒక బస్తా మీద. అన్ని కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగాయి. దీనికి తోడు యూరియా కొరత. ఖరీఫ్ సీజన్కి గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించింది 6,29,500 మెట్రిక్ టన్ను యూరియా. కానీ ఇంతవరకు వచ్చింది 4,14,389 టన్నులు. ఇంకా రావాల్సింది 2,15,140 టన్నులు. ఆల్మోస్ట్ ఖరీఫ్ సీజన్ అయిపోవస్తూ ఉంది. ఇంకా 1/3 కేటాయింపులో ఇంకా యూరియా రాష్ట్రానికి రాలేదు. దీనివలన ఎక్కడ చూసినా యూరియా కొరత. ఒక బస్తా యూరియా కోసం దినాల తరబడి, మైళ్ళ కిలోమీటర్ల తరబడి క్యూలో నిలబడుకుంటున్నారు. నిలబడుకోలేక చెప్పులు క్యూలో పెడుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ 1, పెంచిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలి. 2, కేంద్ర ప్రభుత్వము ఖరీఫ్ సీజన్కు రాష్ట్రానికి కేటాయించినటువంటి యూరియాను పూర్తిగా తీసుకొచ్చి యూరియా కొరత లేకుండా చూడాలి. 3వది, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనాలి. ఇక 2వ అంశం ఫీజు రీయింబర్స్మెంట్. 7 క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు ఉన్నాయి. 2023-24లో 3 క్వార్టర్లకు, 2024-25లో 3 క్వార్టర్లకు, 2025-26లో 1 క్వార్టర్కు కలిసి 7 క్వార్టర్ల ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కొక్క క్వార్టర్కు దాదాపు 700 కోట్ల రూపాయలు. ఆ విధంగా 7 క్వార్టర్లకు 4,900 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇది కాక స్కాలర్షిప్ కింద 2,000 కోట్ల రూపాయలు పెండింగ్. 2 కలిసి 6,900 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల కళాశాల యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, కరెంటు ఫీజులు కట్టలేక వాళ్ళ అవస్థ పడుతున్నారు. విద్యార్థుల మీద ఫీజులు కట్టమని ప్రెజర్ చేస్తున్నారు. విద్యార్థులు కట్టకుండా పోతే వాళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. దానికి కారణంగా వాళ్ళు పై చదువులకు పోలేకపోతున్నారు, ఉద్యోగాన్వేషణ చేయలేకపోతున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిల కింద ఉన్నటువంటి 4,900 కోట్లను, స్కాలర్షిప్ బకాయిల కింద ఉన్న 2,000 కోట్లను వెరసి 6,900 కోట్లను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.